తెలుసు, ప్రజల్లో అవగాహన పెంపొందించి ప్రజాస్వామ్యాన్ని మన దేశ వనరుల్ని సద్వినియోగం చేసుకోవడానికి నరేంద్ర మోదీ గారు ఒక లక్ష్యాన్ని ప్రజల ముందు పెట్టారు. ఆ లక్ష్యం ఏమిటంటే 2047 నాటికి భారతదేశం అభివృద్ధి చెందిన భారతదేశంగా మారడమే కాకుండా స్వావలంబన దేశంగా ఉంటుంది. స్వావలంబన దేశం అంటే ఆత్మనిర్భర్ దేశం, అంటే స్వయం శక్తితో స్వయంగా దేని మీద ఆధారపడి ఉండకుండా ఇంటర్నేషనల్ మానిటరీ ఫండ్తో కానీ వరల్డ్ బ్యాంక్తో కానీ ఏషియన్ బ్యాంక్తో కానీ ఆధారపడకుండా స్వయం ప్రతిపత్తితో స్వయంగా నిలబడగల ఆర్థిక శక్తిగా మారుతుంది భారతదేశం. ఇది సాధించాలంటే ముందు మన భారతీయుల్లో బానిసత్వ మనస్తత్వం యొక్క ఛాయలు ఇంకా కొన్ని ఇముడున్నాయి. అవి వదులుకోవాలి. జీవితమే పోరాటం. ప్రతి ఒక్క మన అడుగు ఆ పోరాట స్ఫూర్తితో ముందుకెళ్తే తప్ప మనం సాధించలేం. కాబట్టి స్వేచ్ఛా స్వాతంత్రాలతో ప్రజాస్వామ్య పద్ధతులలో మనం ఈ వనరులు సద్వినియోగం చేసుకుని ముందుకెళ్ళాలి. దీనికి తోడుగా మన వారసత్వం అంటే ఎలాంటి వారసత్వం మనది? మన సనాతన ధర్మమే కాకుండా మన భారతదేశంలో చరిత్రలో ఇంతవరకు మనం ఏమేమి కనుగొన్నాం, ఎంత గట్టి వారసత్వం మనది. తర్వాత మన దేశ సమగ్రత కొరకు, మన దేశ ఐక్యత కొరకు పాటుపడుతున్న మన వీరులు ఎందరమంది, సైనిక వీరులు ఎందరమంది, వాళ్ళ గురించి కూడా మనం గౌరవించాలి, స్మరించుకోవాలి. తర్వాత పౌరునిగా మన విధులు ఏంటి, మనం పొందుతున్న లాభాలు ఏంటి, పౌరులుగా మనం నిర్వర్తించిన విధులు ఏంటి, మనం ఏ విధంగా ముందుకెళ్తే, ఎంత క్రమశిక్షణతో ముందుకెళ్తే మనం అభివృద్ధి సాధించగలం అనే విషయాలన్నింటి కూడా ఈ గ్యారంటీ వ్యాన్ ద్వారా ప్రజలందరికీ తెలియజేయాలనే ఉద్దేశంతో నరేంద్ర మోదీ గారు వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మొదలుపెట్టారు. అది 21వ తారీఖు వరకు కొనసాగుతుంది. ఇకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం మీ అందరికీ తెలుసు, వికసిత భారత్ సంకల్ప యాత్రను ప్రారంభించారు. అది ఈ నెల 21వ తేదీ వరకు జరుగుతుంది. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా అందులో పాల్గొంటున్నారు. రేపు ఉదయం 11 గంటలకు నరేంద్ర మోదీ గారు వర్చువల్గా ప్రజలను ఉద్దేశించి మాట్లాడతారు. వికసిత్ భారత్ సంకల్ప యాత్ర కార్యక్రమంలో మేమందరం కూడా ఆ విజువల్ ప్రసంగాన్ని మేము చూస్తాం. ఏ గ్రామంలో అయితే ఈ గ్యారంటీ వ్యాన్ ఉందో ఆ గ్రామంలో మేము వెళ్ళి చూడుకుంటాం. మీ అందరికీ తెలుసు, ఈ పార్టీకి జరిగిన అభివృద్ధి ముఖ్యంగా మెయిన్ అంశాలు చెప్పాలంటే 500 కిలోమీటర్ల మెట్రో రైల్ మోదీ ప్రభుత్వం చేసింది 2014 నుంచి. 51 కోట్ల బ్యాంక్ అకౌంట్లు తెరిపించారు, 4 కోట్ల ఇళ్లు కట్టించారు, 315 మెడికల్ కాలేజీ తెరిపించారు, 45 కోట్ల మందికి ముద్రా లోన్లు ఇవ్వడం జరిగింది, 220 కోట్ల వ్యాక్సిన్స్ ఫ్రీగా ఇచ్చారు కరోనా టైం, 11 కోట్ల ఫ్యామిలీస్కి వాటర్ అందించారు పిల్లలకి, 10,000 జన ఔషధి కేంద్రాలు తెచ్చారు, 11 కోట్లు ఎల్పిజి కనెక్షన్స్ ఇచ్చారు, 10 కోట్లు మరుగుదొడ్లు నిర్మించారు, 70,000 కిలోమీటర్లు జాతీయ రహదారులు నిర్మించారు, 80 కోట్ల మందికి ఉచిత రేషన్ ఇచ్చారు కరోనా టైం నుంచి ఇప్పటి వరకు. ఇలాగా చేసిన ఎన్నో అభివృద్ధి పనులు వేగవంతంగా జరిగాయి. ఇంత స్పీడ్తో ఈ 10 సంవత్సరాల్లో జరిగినంత స్పీడు 75 సంవత్సరాలు కూడా జరగలేదు. అయితే ఈ విషయాన్ని ప్రజలందరికీ తెలియజేసే కొరకే ఈ వికసిత భారత్ సంకల్ప యాత్ర. ఆ గ్యారంటీ వ్యాన్ ప్రభుత్వ పరంగా వస్తుంది. నరేంద్ర మోదీ గారి స్పీచ్ ఉంటుంది అందులో. ఆ తర్వాత కొన్ని డెమాన్స్ట్రేషన్ కూడా చేస్తున్నారు. సబ్సిడీతో పాటు ఇచ్చే కొన్ని మిషన్లు, డ్రోన్ మిషన్లు, వాటి గురించి కూడా రైతులకు తెలుపుతారు.
దాదాపు 70 లక్షల గ్రామాలను కవర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వికసిత్ భారత్ సంకల్ప యాత్ర మీడియా మిత్రులకు శుభాభివందనాలు. మీకందరికీ తెలుసు, ప్రస్తుతం భారతదేశంలో ఎవరి నోట విన్నా ఒకటే శుభవార్త. శ్రీరాముని దివ్య మందిరం రామచంద్రుని విగ్రహం ప్రాణప్రతిష్ఠ జనవరి 22వ తారీఖు మధ్యాహ్నం 12:30 గంటలకు జరగబోతుంది. దేశం మొత్తం కూడా అన్ని ఊళ్ళల్లో, అన్ని నగరాల్లో ఉన్న పుణ్యతీర్థాలు, మందిరాలను, ఆలయాలన్నిటి కూడా శుభ్రపరచాలని మన ఆదరణీయ నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. ఆ పిలుపు మేరకు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఆ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. అంతేకాకుండా జనవరి 22వ తారీఖున రోజున, అంటే ప్రాణప్రతిష్ఠ రోజు, మన ఊర్లో ఉన్న దేవాలయాల్లో ఆ ముహూర్తంకి అక్కడ ఉండి వర్చువల్గా ఆ ప్రాణప్రతిష్ఠను వీక్షించి ఎల్ఈడీల ద్వారా అక్షింతల తల మీద వేసుకొని ఒక గుళ్ళో సమావేశమై ఆ రోజు రాత్రికి ఇంట్లో అందరూ కూడా తమ ఇళ్లలో 5 దీపాలు వెలిగించి, రామజ్యోతులను వెలిగించి దీపావళి పండుగలాగా ఘనంగా ప్రపంచంలోని భారతీయులందరూ కూడా ఈ పండుగ జరుపుకోవాలని మన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారు పిలుపునిచ్చారు. దానికి భారతీయ జనతా పార్టీ తమ వంతు కార్యక్రమాలు చేస్తూ సమాయత్తమవుతుంది. అంతేకాకుండా దీంతో పాటే వికసిత భారత్ సంకల్ప యాత్ర అనే ఒక కార్యక్రమాన్ని భారతీయ జనతా పార్టీ ఇచ్చింది. అయితే ప్రభుత్వ పరంగా కూడా గ్యారంటీ వ్యాన్ ప్రతి ఊరికి వెళుతుంది. దీని యొక్క లక్ష్యం ఏమిటంటే, ప్రజల్లో అభివృద్ధి పనుల గురించి అవగాహన లేకుంటే సంతృప్తికరమైన వేగంతో ఈ అభివృద్ధి పనులు జరగవనే ఉద్దేశంతో ఏ సంకల్పం నెరవేరాలన్నా ప్రజల అండదండలు లేకుండా ప్రజాస్వామ్యంలో సాధ్యం కాదనే ఉద్దేశంతో చేసిన అభివృద్ధి గురించి చెప్తూ, ఇక మున్ముందు చేయాల్సిన దాని గురించి మాట్లాడుతూ 2047 నాటికి, అంటే ఇక్కడి నుంచి 25 సంవత్సరాల అమృత కాలంలో అభివృద్ధి పనులు చేసుకుంటూ 2047 నాటికి ప్రపంచంలోనే ఆర్థికంగా, అభివృద్ధి పరంగా మొదటి స్థానంలో నిలవాలి ప్రపంచంలో అనే ఉద్దేశం. టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఎట్లయినా ఓడగొట్టాలనే ఉద్దేశంతో భారతీయ జనతా పార్టీ టీఆర్ఎస్ కు వ్యతిరేకం కాదు, వాళ్ళు సానుకూలంగా ఉన్నారనే ఉద్దేశంతో ఆల్టర్నేటివ్ లేక కాంగ్రెస్ కు ఓటేసి టీఆర్ఎస్ ను ఓడగొట్టారు తెలంగాణ ప్రజలు. కాంగ్రెస్ వచ్చి దాదాపు నెల దాటింది. అయితే వారు ఇచ్చే గ్యారంటీలకు వాళ్ళు 100 రోజులని చెప్తున్నారు. సరే, వాళ్ళ ప్రామిజులని, వాళ్ళ వ్యవహారాన్ని, వాళ్ళ కులమాన ప్రజలే నిర్ణయిస్తారు. కానీ ప్రస్తుతానికి మన పరిసరాల్లో జరుగుతున్న ఒక సమస్య ఏమిటంటే, పాడి రైతులకు కష్టాలు. పాడి రైతుల పాపం రోజు వాళ్ళు పాలు కలెక్ట్ చేసుకొని విజయ డైరీకి అమ్ముతున్నారు. కానీ వాళ్ళకి సమయం ప్రకారంగా వాళ్ళ బిల్లులు వాళ్ళకి పాస్ కావట్లేదు. 4,60,000 లీటర్లు రోజు విజయ డైరీ తీసుకుంటుంది. కానీ దాని డబ్బులు చెల్లించట్లేదు. ప్రతి 15 రోజులకు ఒకసారి 20 కోట్లు బిల్లు వాళ్ళు చెల్లించాల్సి ఉంటుంది. కానీ విజయ డైరీ దగ్గర డబ్బులు లేవు. విజయ డైరీ అప్పుల్లో కూరుకుపోయింది. ఉన్న ఆస్తులన్నీ కుదవబెట్టి ఇప్పటికే ఈ ఇవ్వాల్సిన బిల్లులు ఇచ్చేశారు. కానీ అవన్నీ అయిపోయిన తర్వాత ప్రస్తుతానికి నెలకు 40 కోట్ల ఖర్చుతో జరుగుతున్న విజయ డైరీ డబ్బులు లేక అప్పుల్లో కూరుకుపోయింది.
2 నెలల నుంచి అసలు బిల్లే ఇవ్వండి. మన పాత ప్రభుత్వం ఫెయిల్యూర్ అయ్యేది, కానీ కొత్త ప్రభుత్వం వచ్చినప్పుడు మరి టేకప్ చేయాలి కదా. పాడి రైతుల గురించి పట్టించుకోవాలి కదా. వాళ్ళకి ఎన్ని విజ్ఞాపన పత్రాలు ఇచ్చినా, ఎన్ని వినతి పత్రాలు ఇచ్చినా ఇంకా స్పందన లేదు. తర్వాత ఏమో ఈ 40 కోట్ల బిల్లు 2 నెలకు ఉన్నప్పుడు ఈ పాటికే 2 నెలల నుంచి ఇవ్వట్లేదంటే 80 కోట్లు అయింది. సో అర్జెంటుగా ప్రభుత్వం కొంత డబ్బును శాంక్షన్ చేసి వీళ్ళ బిల్లు చెల్లిస్తే తప్ప వీళ్ళ కష్టాలు తీరవు. వీళ్ళు కూడా ఇక భరించలేని ఆలస్యం అయిపోయింది. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని వెంటనే టేకప్ చేసి దీనికి ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించాలి. ఏ విధంగా అయితే వాళ్ళ 6 గ్యారెంటీల్లో ఫ్రీ బస్ ఇచ్చి రోజుకు 7 కోట్లు ఆర్టీసీకి ఇవ్వడానికి నిర్ణయించారో అదే విధంగా విజయ డైరీని కూడా ఆదుకొని దానికి ఎంత డబ్బులు సమకూర్చాలో, ఇక ముందు దాని అప్పుల్లోకి వెళ్లకుండా ఎలా చూడాలనే విషయం కూడా వాళ్ళు ఆలోచించి దీన్ని తగిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. ప్లీజ్. పార్లమెంట్ ఎన్నికలు వస్తున్నాయి కదా. అవును. నార్మల్గా పార్లమెంట్ ప్రారంభించి కొన్ని రూమర్స్ అయితే క్రియేట్ అవుతున్నాయి. దానికి సంబంధించి ఏం చెప్పారు? టికెట్ ఎవరు రాబోతున్నారు అనుకుంటున్నారు? బీజేపీ గురించా? బీజేపీ. ఓకే. ఎందుకు అడగొచ్చు కదా, రాజకీయం అన్న తర్వాత ఏదైనా అడగొచ్చు. పార్లమెంట్ ఎన్నికలు రాబోతున్నాయి. తప్పకుండా భారతీయ జనతా పార్టీ గట్టి పోటీలో ఉంటుంది. తర్వాత దాదాపు 12కి పైగా సీట్లు గెలిచే అవకాశం ఉంది. అందులో మహబూబ్నగర్ నాయకులు కూడా ఉన్నాయి. భారతీయ జనతా పార్టీ నుంచి మీ అందరికీ తెలుసు, నేను అనగా శాంతి కుమార్ బీసీ క్యాండిడేట్. 2 సార్లు నేను నాకంటే రాజకీయంలో సీనియర్గా ఉన్న వాళ్ళు వచ్చారు. బీజేపీలో జూనియర్ లెవెల్, కానీ రాజకీయంలో సీనియర్ కాబట్టి వాళ్ళకి రాజకీయ అనుభవం ఎక్కువ ఉందనే ఉద్దేశంతో పార్టీ వాళ్ళకి టికెట్ ఇవ్వడానికి నిర్ణయించింది. నేను దాన్ని శిరసా వహించాను, సహకరించాను, వాళ్ళ గెలుపుకోవడానికి కూడా ప్రయత్నం చేశాను. కానీ ఈసారి ఈ మధ్యనే అసెంబ్లీ ఎన్నికల్లో మన ప్రధానమంత్రి మరియు అమిత్ షా గారు కూడా బీజేపీ గెలిస్తే ముఖ్యమంత్రి బీసీనే చేస్తామన్న డిక్లరేషన్ నేపథ్యంలో మహబూబ్నగర్ పార్లమెంట్లో 65% బీసీలు ఉన్నందున ఈసారి టికెట్ తప్పకుండా బీసీకి అంటే నాకే టికెట్ వస్తుందని నేను సంపూర్ణంగా విశ్వసిస్తున్నాను. తప్పకుండా నాకు వస్తుంది. ఈసారి ఎన్నికల్లో మేము విజయ పతాకం ఎగిరిస్తాం మహబూబ్నగర్ పార్లమెంట్. డికే అరుణ గారు ఇంతకుముందు పోటీ చేశారు 2019లో. వారి గురించి నేను అప్పుడు వివరించుకున్నాను. ఇప్పుడు డికే అరుణ గారు మీ అందరికీ తెలుసు, వారు బీసీ సానుభూతి పరురాలు. గద్వాల్లో వారి టికెట్ బీసీకే త్యాగం చేశారు. సో గద్వాల్లోనే త్యాగం చేశారంటే ఈ పార్లమెంట్లో కూడా 60% ఉంది కాబట్టి వాళ్ళు పెద్ద మనసు చేసుకుని బీసీకే త్యాగం చేసే అవకాశం కూడా ఉంది. తప్పకుండా వారు ఆ విధంగా ఆలోచిస్తారని నేను ఆశిస్తున్నాను. మీకు అందరూ తెలుసు, జితేందర్ రెడ్డి గారు ఇంతకుముందు ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, శాంతి కుమార్ నేను అర్హుడిని, తర్వాత నేను ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ ఉద్యోగం మొదలుకొని బీజేపీలో 14 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. తప్పకుండా నేను ఆ సేవలో భాగంగానే భారతీయ జనతా పార్టీకి అండదండగానే కాకుండా సంతృప్తికరంగా భారతీయ జనతా పార్టీ వచ్చిన ప్రతి పనిని కూడా సంతృప్తికరంగా నా విజయం నేను నిర్వర్తిస్తున్నాను. కాబట్టి కేంద్ర పార్టీ, స్టేట్ పార్టీ 2 కూడా నాకు సుముఖంగానే అనుకూలంగానే ఉంటాయని నేను భావిస్తున్నాను. పార్లమెంట్ బీజేపీ క్యాడర్ అంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ బాగుంది, కానీ నేను లీడర్స్ అన్న వాళ్ళు గట్టిగా లేదన్న ఒక పుకార్ అవుతుంది. ముఖ్యంగా క్యాడర్ పరంగా చూసుకుంటే అన్ని పార్టీల కంటే బీజేపీ పార్టీ మెరుగ్గా ఉంటుంది, ఉంది కూడా. కాకపోతే సమయం తక్కువ వలన అసెంబ్లీ ఎన్నికల్లో క్యాడర్ను సరైన దారిలో నడిపించలేకపోయింది పార్టీ. కానీ పార్లమెంట్ ఎన్నికల్లో తగినంత సమయం ఉంది, మాకు కావాల్సినంత ఆర్గనైజేషన్ ఉంది. పార్లమెంట్ కన్వీనర్ను, పార్లమెంట్ ఇన్ఛార్జ్ను, తర్వాత బయట నుంచి వచ్చే ప్రభావాలను కూడా ఆల్రెడీ వేసేశారు. కాబట్టి ఈసారి క్యాడర్ బ్రహ్మాండంగా పనిచేస్తుంది. మాకు అన్ని బూతులలో కూడా మా క్యాడర్ ఉంది. అంటే గ్రౌండ్ లెవెల్ క్యాడర్ మెయిన్ లీడర్స్ పట్టించుకోలేదన్న దాన్ని ఎట్లా అంటే అందరి లీడర్లు అది జనరలైజ్ చేయలేము. కొన్ని ప్లేస్లలో సమయం భావం వల్లనో లేకపోతే మొన్న అసెంబ్లీ ఎలక్షన్లో నిర్లిప్తత వల్లనో అలా జరిగి ఉండొచ్చు. కానీ పార్లమెంట్ విషయానికి వచ్చేటప్పటికి మోదీ ఓటు బ్యాంక్ ఉంటుంది కాబట్టి ఇది మోదీ వర్సెస్
రాహుల్ గాంధీ కాబట్టి మొత్తం కేడర్ అంతా కూడా సమాయత్తమై గెలుపు కొరకే ప్రయత్నం చేస్తారు, ఒకటే నడుస్తారు, అన్ని లెవెల్ల లీడర్స్ కూడా సహకరిస్తారు.